వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర వివాదాల క్యారఫెడర్స్గా సాయిరెడ్డి గారిని పేర్కొంటారు. ఆయన యూ టర్న్ అన్నది బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అదే యూటర్న్ ఇప్పుడు జగన్ వయసు ఎట్లా ఉన్నా విజయసాయిరెడ్డికి ఎక్కువగా సోషల్ మీడియా విజయసాయిరెడ్డి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆయన మనుషులు, ఆయన సూచనలు అవి. ఇప్పుడు ఈ పవన్ లోకేష్ వివాదం అన్నదాన్ని ఇంత పెంచడంలో కూడా విజయసాయిరెడ్డి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మీడియా మొత్తం అంటే ఆయనతో పాటు ఉన్న వీళ్ళందరూ కూడా పవన్కి అనుకూలంగా లోకేష్కు వ్యతిరేకంగా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు అనేది ఒక బలమైన ఒక అభిప్రాయం. దీనికి రెండో వెర్షన్ ఏంటంటే విజయసాయిరెడ్డి ఈజ్ మోర్ ఆర్ లెస్ విత్ పవన్. హీ విల్ సెయిల్ విత్ పవన్ అండ్ ఆర్ బీజేపీ ఫర్ దట్ మ్యాటర్. బీజేపీ చేర్చుకోవచ్చు. కాబట్టి అటువైపు అది పెరిగి మీరు చూస్తే ఈ మధ్యకాలంలో జగన్ను విజయసాయిరెడ్డిని కలిసి మనం ఏం చూడం. ఈ మధ్య ఎప్పుడు కనిపించలేదు. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయట కనిపిస్తుంది చాలా తక్కువ, కానీ అప్పుడప్పుడన్నా ఆయన కనిపిస్తున్నారు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కనపడకపోవటము, ఎన్ని గొడవలు జరుగుతున్నా కానీ మిగతా పార్టీలను విజయసాయిరెడ్డి ఏమీ అనకపోవటము. ఇంకోటి నిన్నటి నుంచి జరుగుతుంది ఏంటంటే, ఒక 2 నెలల కిందట మన సమయాన్ని ఆక్రమించిన కాకినాడ సీపోర్ట్ వివాదం, దాన్ని ఈయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన అరబిందో వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే పరిష్కారం దిశలో నడుస్తున్నారని. ఇవన్నీ వైసీపీ వాళ్ళు తీసుకున్న వైఖరికి, అధికారిక వైఖరికి ఇప్పుడు జరుగుతున్నట్టుగా వస్తున్న పరిణామాలకు పొంతన ఉండట్లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి మెయింటైనింగ్ ఏ సాఫ్ట్ స్టాండ్, ఒక మెత్తగా వైఖరి, కొంచెం సానుకూల వైఖరి అటువైపు అనుసరిస్తూ ఉన్నారు. ఇటు తాడేపల్లి కంటే ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గరికి ఎక్కువ దగ్గరగా వెళ్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు చిన్న తలకాయలు చాలా మారాయి. వైసీపీ నుంచి జనసేనలోకి బీజేపీలోకి ఈ పెద్ద తలకాయ కూడా మారే అవకాశం ఉందని నాతో అన్నవాళ్ళ మటుకు వైసీపీ వాళ్ళే. మనం చూడాలి. పైగా ఇప్పుడు మారిన వాళ్ళందరూ ఎక్కువ మంది విజయసాయి సన్నిహితులు, ఇంక్లూడింగ్ మొన్న మారిన మిత్రుడితో సహా.